కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలం తుంగేడు పంచాయతీలో నూతనంగా వేస్తున్న బీటీ రోడ్డు పనులను మంత్రి సవిత పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం ప్రారంభించిందని సవిత చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, వాటిని మరమ్మతులు చేయలేక అలాగే వదిలేశారని దుయ్యబట్టారు. మరి అభివృద్ధి అంటే ఏంటో ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. ఈరోజు ఏ ఊరికి పోయినా మరి ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కూడా వేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు, మరి మా డిప్యూటీ సీఎం గారు, మరి మా నియోజకవర్గం తరఫున, రాష్ట్ర తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి. ఎందుకంటే మా ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి రోడ్లు వేయకపోవడంతో, గత ప్రభుత్వం వల్ల ఎలాంటి రోడ్లు వేయకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరిగాయి. నేను ఎన్నికల సమయంలో కూడా నేను మాట ఇచ్చాను, మళ్ళీ మీ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ మీ ఊరికి వస్తానని చెప్పాను. ఈరోజు రోడ్డు పనులు కూడా పరిశీలించాం, బాగా జరుగుతున్నాయి. ఇది అభివృద్ధి. నేను తెలియజేస్తుంటే 3.5 కోట్ల రూపాయలతో సుమారుగా 12 కిలోమీటర్లు, సుమారుగా 8 గ్రామాలు కనెక్టివిటీ ఉంది ఈ ఊరికి, ఈ రోడ్డుకి. మరి విద్యార్థులు కావచ్చు, మరి రైతన్నులు కావచ్చు, ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి మరణించడం కూడా జరిగింది. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పినట్టుగా ఈ మాట నిలబెట్టుకుని ఈ రోడ్డు కూడా పూర్తి చేశాం. గుడిపల్లి టు తుంగోడు వరకు సుమారుగా 8 గ్రామాలు కూడా కనెక్టివిటీ అవుతుంది. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దయచేసి కొంతమంది వైసీపీ నాయకులకు చూడమనండి, ఏదో ఒకటి డైవర్షన్ చేయడం కదా. నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరుగుతోంది. ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, ఆర్ఎంబీ కొత్త రోడ్లు కావచ్చు, ఎన్ఆర్జీఎస్, పిఆర్ డిపార్ట్మెంటు, సాస్కీలో ఇలా ప్రతి ఊరికి మేము కనెక్టివిటీగా రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ చూసి మాట్లాడాలా. అనవసరంగా ఏదో ప్రజల్లోకి వెళ్ళి మేమేదో చేసి ఏమీ చేయకనే 11 సీట్లకు పరిమితం అయ్యారు. చూడండి, రమ్మానండి.